నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 21 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఈ మేషరాశి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తోంది. కొన్ని రాశులు మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశులు చక్కని ఫలితాలు చూపిస్తున్నాయి. అవి ఏమిటి అనేది పరిశీలనలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూద్దాము. సూర్యుడు సింహరాశిలోను మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో వక్రస్థితి నుంచి మారే దిశగా వెడుతున్నాడు అనమాట. బృహస్పతి వక్రగతిలో వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, శుక్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అందున పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శరీరానికి శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే చాలా కష్టపెడతాడు. మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఎక్కువగా కష్టపడితేనే మీరు ఏది సాధించలేని పరిస్థితి కనబడుతోంది. ఆ కష్టము మీకు శరీరం మీద ఎక్కువగా గోచరిస్తోంది. శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి. అయితే మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా అవి ఆలస్యం అయ్యేటట్టుగానే కనబడుతోంది. శని భగవానుడు మందగమనుడు కదా, కాబట్టి ఆలస్యమే అయ్యేటట్టుంది. మకర కుంభరాశులు అధిపతి శని భగవానుడు కాబట్టి ఇంచుమించుగా ఇద్దరికి ఒకేలాంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణం కోసము మీ అంతట మీరే కుజ మంత్రాన్ని చదువుకోవడం కానీ, శక్తి ఉన్నవాళ్ళు జపం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈ రోజు శ్రమ పడితేనే పనులయ్యేటట్టుగాను, ప్రతి పని వాయిదా పడేటట్టుగాను, ధనపరంగా నష్టపోయేటట్టుగాను, వృద్ధులైతే శరీరంలో ఇబ్బంది వైకల్యము కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కొత్తగా ఏదైనా ప్రయోగాలు కానీ, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే సక్సెస్ అవ్వకపోగా నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. ఈరోజు ఎటువంటి కొత్త పని ఈ రాశిలో ఉండేవారు చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము వీలైతే కనుక వీలు చేసుకుని కనుక ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మీ ఇబ్బందిని చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ చాలా చాలా ఉత్సాహంగా ఉండడము, ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశము, చదువు, ఉద్యోగము, ధనము, వ్యాపారము, దీంతో పాటు రాజకీయంగా కూడా ఈ రోజు చాలా చక్కని శుభదినము అని చెప్పచ్చు. మీరు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గురు పూజ మానసిక శాంతి చేస్తుంది. గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక మీ పేరిట గోత్రనామాలతో పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన పరిహారాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.